వెల్కమ్ టు దాయిల్ న్యూస్ స్పెషల్ డిబేట్. తిరుమల తిరుపతి దేవస్థానం ఒకప్పుడు ఆధ్యాత్మికతకు నిలయంగా, అలాగే భక్తికి కేంద్రంగా ఉండేది. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువైన క్షేత్రంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షంగా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో తిరుమల చుట్టూనే సంచలన రాజకీయాలు జరుగుతున్నాయి. కల్తీ లడ్డు ఆరోపణలు, చైర్మన్ పై బిఆర్ నాయుడు పై ఆరోపణలు, లేటెస్ట్ గా పరకామండ చోరీ, ఆ తర్వాత అమరావతి ప్రాంతంలో వెంకటాయపాలెంలో టిటిడి కొనుగోలు చేసినటువంటి భూమి, దేవాలయానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే విజయ్. సార్ చెప్పాను ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది. అసలు తిరుమల అంటేనే ఇప్పుడు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అయిపోయింది. రాజకీయ పార్టీలు, రాజకీయ పక్షాలు ఎవరి స్వార్థం కోసం తిరుమలను వాడుకుంటున్నాయా, లేకపోతే దేవుడు సొమ్ము ఎవరికి వాళ్ళు కాజేస్తున్నారా? ఏంటి మీ కామెంట్? రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ పార్టీ. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు చెడపకురా చెడెదవు అనే సామెత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తానికి ఒకటి చెప్తాను నేను, అసలు అది ఎందుకో గాని తిరుపతి తిరుమల దేవస్థానం గాని, టిటిడి గాని, వెంకటేశ్వర స్వామి అది దరిద్రమేమో, భావదరిద్రమో ఏటో గాని ఆంధ్రప్రదేశ్ లో ఒక కులము ఆవహించుకున్నట్లు, ఒక కులము దాన్ని పూర్తిగా మాదే అనే ఒక ధీమాతో ఒక 20-30 ఏళ్ళ నుంచి ఉన్నాయి. దానికి ఆద్యుడు పూజ్యుడు ఎవరైనా కావచ్చు. ఆ కుల భావన అనేది భగవంతుడికి కూడా వచ్చేసింది. అది మనము ఇంకా దాన్ని ఏమీ చేయలేం. ఆ నేపథ్యంలోనో లేకంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఓడించాలని, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేనిది ఉన్నది అక్కడెక్కడో ఏదో ఒక లైటింగ్ పెడితే, లైటింగ్ జస్ట్ వెంకటేశ్వర స్వామికి లైటింగ్ పెట్టినప్పుడే సిలువ ఉందని, అవాకులు చవాకులు అక్కడ ఉన్నది లేనిది చెప్తూ వచ్చారు. అప్పటికే భ్రష్టు పట్టిపోయింది మన, అంటే ఒక ఒక దరిద్రం వచ్చేసింది మనకి. ఎందుకబ్బా ఈ విధంగా చెయ్యాలనే టైప్ లో అది కాస్త ముదిరి పాకాన పడింది. భగవంతుడు చూస్తూ వచ్చాడు. భగవంతుడు చూసిన తర్వాత అసలు టీడీపీ గవర్నమెంట్ కి, అంటే కూటమి ప్రభుత్వం, కూటమి అన్నా నేను, అసలు కూటమే లేదు. కూటమిలో ఊరున్నారు, బీజేపీ వాడు నోరు తిరగడం లేదు. ఏమి అంత టీడీపీ ప్రభుత్వానికి ఇది మొత్తం చుట్టుకునింది. చూడండి ఒకసారి, చూడండి ఒక కులం, ఒక కమ్మ కులము, సామాజిక వర్గము, ఎవడు వేరే వారి సామాజిక వర్గం వాడు ఎవరైనా కానీ, రాజులు కానీ, బీసీలు కానీ ఎవరైనా కానీ ఉంటే వాళ్ళకి నచ్చదు. నంబర్ 1. నంబర్ 2, వెంకటేశ్వర స్వామి మావాడే అని 80% ఆఫ్ ద కమ్మాస్ ఈ కాలంలో 30-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే అది మురళీమోహన్ కానించి రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో కానీ అదంతా వచ్చింది. దట్ ఈస్ ద ట్రూత్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, నంబర్ 1. నంబర్ 2, దాని తర్వాత వాళ్ళు ఎంతసేపటికి మన కరుణాకర్ రెడ్డి అంటే వాళ్ళ కుటుంబాల్లో ఎవరో క్రిస్టియన్స్ ఉండొచ్చు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, లేకంటే రెండుగా చేసుకుంటారు. హిందూ సంప్రదాయం చేసుకుంటారు పెళ్లిళ్ళు. అక్కడి నుంచి వైవి సుబ్బారెడ్డి హిందూ కాదని రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత అక్కడెక్కడో సిలువ ఆకారంలో ఉందని, తర్వాత అన్యమత ప్రచారం జరగకపోయినా, ఎక్కడ ఏ రోజు జరగకపోయినా అన్ని ప్రచారం జరుగుతుందని చెప్పి వేసుకుంటూ వచ్చారు. కరెక్టా? ఎవరు చేయలేదు. అది టీడీపీ మాత్రమే చేసింది. నువ్వు వేరే రాజకీయ పార్టీలకు అంటగట్టద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఏ రోజు గాని వేరే రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ, ఏ రోజు దాని మీద పల్లెత్తి మాట గాని ఏదైనా అవాస్తవాల్ని ప్రచారం చెయ్యలేదు. రాసి పెట్టుకో, కావాలంటే పోదాం పద, నేను ఎక్కడికైనా సిద్ధం. ఇది కొంతవరకు ఒప్పుకుంటాను. ఎందుకంటే మొన్న తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై నానా యాగి చేయాల్సినటువంటి బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటించింది. ఎంతవరకు అంటే, మీరు మాట్లాడరేంటి, మీరు కదా మాట్లాడాల్సింది అని బీజేపీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారిని చంద్రబాబు నాయుడు గారు అడిగినా కూడా
ఈ రోజుకి టీడీపీ జనసేనలు స్పందించిన స్థాయిలో బీజేపీ స్పందించలేదు. ఇది కొంతవరకు ఒప్పుకుంటాను నేను. అదే చెడపుకురా చెడదవు చేతిలో కర్ర పామే కరుస్తున్నట్టు భగవంతుడు అనేది కర్మ ఫలితము అనుభవిస్తుంది ఇప్పుడు. ఎవరు? టీడీపీ గవర్నమెంట్, టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. నంబర్ 1, లడ్డూ కల్తీ అన్నారు. అది లాస్ట్ కు ఎవరికి చుట్టుకునేది? మొత్తం ఇందాపూర్ డైరీ, ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కి వచ్చి తగులుకునింది. షేర్లు పడిపోయినాయి. రైట్, నంబర్ 1. నంబర్ 2, బిఆర్ నాయుడు భగవద్గీతను కానీ లేకంటే ఏంది 2 కొండలు, ఇంకొక 8వ కొండ కూడా ఉంది, బొచ్చుకొండ అన్నాడు. నువ్వు చూసావో లేదో నాకు తెలియదు. చెత్తకొండ ఏదో అన్నాడు కదా, ఏదో అన్నాడు. అవును, చెత్తకొండ. అట్లాంటి ఉచ్చరించడానికి నువ్వు ఆ మాట్లాడుతున్న వైనం ఏంది, నీ పొజిషన్ ఏంది, నువ్వు మాట్లాడే సందర్భం ఏంది, అట్లాంటి మాటలు మాట్లాడడానికి నీకు అసలు వాడు అనర్హుడు. సరే, అది అట్లా ఉండంగానే వాడు నెరిపిన వివాహవేతర సంబంధము ఒక స్త్రీని ఎంత ప్రలోభపరుచుకోవాలో అతి జుగుప్సాకరమైన వీడియోతో సహా అతని యొక్క మొత్తం బయటకు వచ్చింది. దట్ ఈస్ ద ట్రూత్. అతను గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, అది వేరే విషయం. ఏమే పక్కన పెడితే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, ఎక్కడ గాని టిటిడి ఇంతవరకు దేవస్థానం పెట్టినప్పటి నుంచి దేశాలు గాని రాష్ట్రాలు గాని ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఏ గుడి కట్టినా ఎక్కడ గాని వాళ్ళు భూమి ఇంతవరకు కొన్న దాఖలాలు లేవు. స్పష్టం. అది నువ్వు కావాలంటే ఎవరన్నా తీసుకొచ్చుకో, స్పష్టం. దాతలో, ట్రస్టీలో ఎవరో పెట్టుకొని లేకంటే ఆ భక్తులో వాళ్ళు పెట్టుకొని భూమి ఇస్తారు, కట్టిస్తారు. దాని తర్వాత విగ్రహ ప్రతిష్టన లేకంటే దానికి పూజారులని లేకంటే దాన్ని ఆచార వ్యవహారాలను ఎలా చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు, టిటిడి. అంతేగాని వాళ్ళు వెళ్ళి భూమి కొని మేము దేవుణ్ణి కడుతున్నాము మీరందరూ రండి అని పిలవరు. భక్తులు వచ్చి లేకంటే ట్రస్ట్ గా ఏర్పడి దాతలు వచ్చి కడితే అప్పుడు టిటిడి అంటారు. దిస్ ఈజ్ ద సాంప్రదాయం. అంతేగాని భగవంతుడు వెళ్ళి నన్ను గుడి కట్టుకోడు ఎక్కడ గాని. భక్తులు కడతారు, భగవంతుడు ఎక్కడో నిలయం అవుతాడు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ ద స్టోరీ. ఎవడైనా గాని ఇవన్నిటికీ తిలోదకాలు ఇస్తూ కొత్తగా వెంకటాయపాలెంలో 25 ఎకరాలు, 50 లక్షల ఎకరాకి, అదే నారా చంద్రబాబు కొడుకు లోకేష్ ముబ్బడిగా ఉర్సా అని ఊరు పేరు లేని కంపెనీకి 99 పైసలకే నేను ఎకరం భూమి ఇస్తాను, ఎక్కడ కావాలంటే ఎక్కడ పడితే అక్కడ ఇస్తాను, ఎవడేం చేస్తాడో చూస్తా అన్న వ్యక్తి ఈ రోజు దీనికి ఊసు లేదు, పూసు లేదు. అసలు నీకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని చేసిందంటే, న్యాయ పోరాట దీక్ష, ధర్మ పోరాట దీక్ష అని కూడా అప్పుడు కూడా చాలా ఖర్చు పెట్టారు. ఆల్మోస్ట్ 60-70 కోట్లు లెక్కల ప్రకారం అయితే అప్పుడు జీవోల్లోనే ఆల్మోస్ట్ 60-70 కోట్లు లెక్క తెలియదు. అప్పుడు మోడీ మీద ఒంటికాల మీద పోయాడు కదా మనోడు. ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రత్యేక హోదాకు సంబంధించింది. ఎస్, అది చంద్రబాబు సొంతంగా డబ్బా కొట్టుకోవడానికి పోయాడు కానీ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ తరపున, అది ఆంధ్రప్రదేశ్ డబ్బులు, టీడీటీ డబ్బులు తీసుకున్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ఒకటి కాదు, భగవంతుడి సొత్తు అందరికి, అన్ని రాష్ట్రాలకు సంబంధించింది. ఎవరెవరు అని అసలు దేశానికి సంబంధించింది సంపద. అంతేనా? దేశంలో ఉన్న ప్రజలందరూ వేస్తేనే వస్తుంది కదా, కరెక్టా? అట్లాంటిది అక్కడ నుంచి ప్రారంభమైంది. ఈ రోజు అతని యొక్క నైజం బయటపడింది. భగవంతుడికే 3 నామాలు, మనం 3 నామాలు పెట్టుకుంటాము, భగవంతుడికే 3 నామాలు పెట్టేడు ఎవడెవడన్నా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ఈ వెంకటాయపాలెంలో టిటిడి ఆలయ నిర్మాణానికి తీసుకున్నటువంటి భూమి 25 ఎకరాలు, ఎకరా 50 లక్షల చొప్పున, మొత్తంగా 12.5 కోట్లు టీడీపీ ఫోన్ చేసింది, టిటిడికి శటకోపం పెట్టినటువంటి మీ అభియోగమా? నేరుగా అడగాలంటే అభియోగమే కదా. అభియోగం ఏముంది? అది దట్స్ ట్రూత్. ఇంత ధార్మిక సంస్థల్లో ధార్మికత గురించి మాట్లాడి ప్రతి అనునిత్యము వీడు క్రిస్టియన్, మీరు క్రిస్టియన్స్, మీరు రెడ్లు అనే టైపులో అసలు ఒకటి చెప్పనా, ఇంత ఘోరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో రావడానికి కారణం ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోయింది. వాళ్ళు చేసిన హామీలు కానీ మనం ఇంకొకసారి ప్రజల్లో రోజు రోజుకు మనం కూలిపోతున్నాము అనుకున్నప్పుడు అల్లా ఇది పూర్తిగా మనం ప్రజల్లో పలచనైపోతున్నాము, మనం ఏది నిర్వర్తించలేకపోతున్నాం, మన మాట తప్పుతున్నాము అని అనుకున్నప్పుడల్లా టీడీపీ కొత్త పద్ధతిలో, అంటే ఓల్డ్ పద్ధతులే,
దిస్ ఇస్ ఓల్డ్ ఏవే, ఉమ్, వీటిని పూర్తిగా పంతాలకు తీసుకొచ్చేస్తాను. ఇది మతాన్ని పూర్తి ఎక్కడ పడితే అక్కడ మతం రంగు పులుముతూ పోతుంది. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఎవడు మతానికి మంచి చేస్తాడు, ఎవడు మనుషులకు మంచి చేస్తాడంటే మతము మనుషులు అంతా ఒకటే అనేది జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో చెప్తున్నాడు. మనం మనిషికి మతం అనేదే, మతము అభిమతము అనేటివి కులము అనేటివి పక్కన పెట్టండి, మానవత్వం అనేది ఒక్కటే అందరికీ ఉంటది మనిషి అన్నవాడికి. దాన్ని మనం సరిచూసుకోవాలనుకున్నప్పుడు అని చెప్తూ ఉంటాడు ఆయన. వేరే విషయం, ఉమ్, వీళ్ళు రోజు మతాల గురించి అట్లా మాట్లాడే వాళ్ళు మతానికే శటకోపం పెట్టి మతం అంటే ఆ ఆ- ఆ అన్నిటికీ తిలోదకాలు ఇస్తూ భూమిని అసలు ఎవరి డబ్బు సొమ్మని వీళ్ళు ఖర్చు పెడుతున్నాడు, ఎవరి డబ్బు సొమ్ము ఇస్. అండ్ దెన్ వై నీకు 55,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, ఇంకా ఇంకొకటి ఉంది 1,75,000 చేస్తున్నారని విన్నా నేను. నీకు విన్నావా? ఉమ్, 1,00,000 నుంచి ఇంకొక 35,000 ఎంతో చేస్తున్నారు అంట, నాకు తెలీదు ఉమ్, అని. అది మాత్రం 1,00,000 ఎకరాలు అయితే నీకు తెలుసు, అందరికీ తెలుసు కదా. మొత్తం సేకరిస్తున్నారని 1,00,000 చిల్లర, ఉమ్. లేకంటే దగ్గర దగ్గర 1,00,000 ఎకరాలు. అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు భగవంతుడికి 1,00,000 ఎకరాల్లో 25 ఎకరాలు ఎంతబ్బా? ఎక్కడైనా ఇయ్యొచ్చు భగవంతుడికి, అంతేనా? నువ్వు ఇప్పటి అందరూ వరకు లాక్కోవడమే కదా భూమి. ఇప్పటి వరకు టీటీడీ నిర్మించినటువంటి ఆలయాలు ఎక్కడా కూడా భూమి కొనలేదు. జమ్మూ నో నో కాశ్మీర్ నో, కానీ నెవర్ మిగతా అన్ని నెవర్ చోట్ల ఎవర్ కానీ అందరు నెవర్ ఎవర్. విరాళంగానే ఇచ్చారు, కొనలేదు. వెంకటాయపాలెంలో మాత్రమే కొన్నది టీటీడీ, నో డౌట్. ఎస్, ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు మనమే కదా. అది అంతా హేరా ఫేరీ. దట్ మనీ వీ నీడ్ టు నో ద ట్రైల్ ఆఫ్ గాడ్స్ మనీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ఇది కూడా వీళ్ళు ఎట్లయితే సూట్ కేస్ కంపెనీలు పెడతారో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దట్ మనీ ఎవడు వాడు, భూమి అమ్మినోడు ఎవడు, భూమి హక్కుదారుడు ఎవరు, ఎందుకు అమ్మాడు, అసలు దాంట్లో పట్టా భూమి ఏం భూమి అనేది చెప్పాలా వెంకటాయపాలెంలో. ఆ రైతు ఎవడో తెలిస్తే తెలుస్తుంది. ఆ రైతు ఎవడు, అమ్మినోడు ఎవడో ఆడి పట్టుకుంటాడు. సరే, వాడు అమ్మినోడికి పట్టుకుంటే దరిద్రం. ఇంతవరకు జరగని పని భగవంతుడికి వాడు అమ్మాడంటే, భగవంతుడి పేరు చెప్పుకొని అమ్మాడంటే వాడు పోతాడు ముందు. భగవంతుడు వాడిని వేస్తాడు ఎటు. వీడికి ఎట్లా పోయింది చంద్రబాబు నాయుడు నెక్స్ట్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మతం మతం మాట పుచ్చుకొని, ఎప్పుడైతే నెయ్యి కానించి బిఆర్ నాయుడు ఎపిసోడ్ కానించి వెంకటాపురం వరకు మొత్తం చూసుకో నువ్వు, ఎదురు దెబ్బలు, అసలు చంద్రబాబు నైజం బయటపడుతూనే ఉంది. ఓవరాల్ గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కప్పిపుచ్చుకునేందుకే టీటీడీని Yes. తీసుకొస్తున్నారు అనేటువంటిది మీ డైరెక్ట్ గా చేసినటువంటి ప్రజలకు allegation. ఇచ్చిన హామీలని ఏ మాత్రము అంటే ఇప్పుడు ముగ్గురు 3 వేషాలు ఇస్తున్నారబ్బా. ఒకటి వచ్చి డబ్బారాయుడు సుబ్బారాయుడు అనే టైపులు మన చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు వచ్చేసి ఉన్న హామీలన్నింటినీ పక్కన పెట్టేసి వాటి గురించి మాట్లాడకుండా కొత్తగా మీరు మూడో పిల్లని కానండి నీకు 25,000 ఇస్తాను, 25,000 వాడికి బారసాల ఖర్చులే సరిపోదు, తర్వాత వాడిని చదివించేది ఎవరు, సాకేది ఎవరు, సంతరించేది ఎవరు, ఎదవది. నంబర్ 1 పనికి రాని మాటలు. నంబర్ 1 ఈ విధంగా డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు. నంబర్ 2 అతని కొడుకైతే కొత్త ఓటర్లు అంటే నయా ఈ క్రికెట్ పిచ్చి ఇప్పుడు మేనియా ఉంది కదా, వాళ్ళల్లో వీడు జెర్సీ వేసుకొని, బ్లూ జెర్సీ వేసుకొని వాళ్ళ ఓట్లు ఏదన్నా మనం అంటే వాళ్ళ ఓట్లు కొల్లగొట్టడానికో లేకంటే తను మారిపోయిన వ్యక్తిగానో, నేను పప్పు అనేవాళ్ళు కదా, ఇప్పుడు ఇట్లా పోయి స్టేడియంలో ఇట్లా అని ఇట్లా అంటే పప్పు పోతుందేమో, చాలా సీరియస్ గా అతను ట్రై చేస్తున్నాడు. ఇంకా మనోడు కూటమిలో ఇంకొక అతను ఎవరు ఉన్నాడు కదా, అతను పవన్ కళ్యాణ్ అనే అతను ఎప్పుడు ఏడుస్తాడో, ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతాడో తెలియదు. కానీ ప్యాకేజ్ మాత్రం కామన్ గా వస్తూ ఉంటది, అందుకుంటూ ఉంటాడు. అతను మాత్రం ఆయన 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 డబ్బింగ్లు చెప్పుకుంటూ ఉంటాడు సినిమాలకి, అప్పుడప్పుడు వచ్చి నటిస్తూ ఉంటాడు. అదొక దారి. ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొని రావడానికి, కూటమిని అధికారంలోకి తీసుకొని రావటానికి జనసేన చాలా తగ్గింది. నేను చాలా అవమానాలు పడ్డాను. రాబోయేటువంటి రోజుల్లో అంటే ఇంకా 15 ఏళ్ళు కూటమి ఉండాలి, ఉంటుంది అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్తుంటే మీరు పవన్ కళ్యాణ్ అంత లైట్ గా తీసి పారేయడం ఏంటో. జడా శ్రవణ్ కుమార్ అడగాలి పవన్ కళ్యాణ్ గురించి, చూడండి అప్పుడప్పుడు పెడతా ఉంటాడు మీటింగ్. కానీ భలే నాకు ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి అంటే ఆ విషయంలో మాత్రం కరెక్ట్ గా చెప్తాడు ఆయన. సో ఒకటి ఇట్స్ బేసికల్లీ ఏదో నేనైతే ఒకటి అనుకుంటున్నాను అబ్బా,
ప్రజల్లో ఉన్న ఒక ఆలోచన అంటే ముఖ్యంగా ఖమ్మాస్‌లో నేను ఇక్కడ కూడా ఉన్నాను. వాళ్ళలో పవన్ కళ్యాణ్‌తో కలిస్తేనే టీడీపీ గెలుస్తుందని వాళ్ళకి స్పష్టంగా ఉంది. నేను ఇక్కడ చాలా మందితో మాట్లాడాను. అదెందుకో మరి తెలీదు. కానీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గెలిచినా ఎవరు కలిసినా గాని లాస్ట్ టైమ్ గాని ఈ రాత్రి 8 గంటల నుంచి 2 గంటల లోపల ఓటింగ్ జరగకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ లాంటోళ్ళు ఒక 5 మంది వచ్చి కలిసినా గాని కూటమి ప్రభుత్వం వచ్చిండలేదు. అది పరకాల ప్రభాకర్‌నే అడగాలి మనం. కానీ ఒక్క జస్ట్ పవన్ కళ్యాణ్ అది అంటే మేము ఈవీఎంలు మేము అది ఆ ఓటు మ్యానిపులేషన్ చేయలేదు, ఓటు చోరీ చెయ్యలేదని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గాని పూచిగా చూపిస్తున్నారని నాకు ఇప్పుడు తేట తెల్లమైతాంది. ఇంత దరిద్రమైన పవన్ కళ్యాణ్ అంటే అసలు ఏ విధమైన రాజకీయ అవగాహన లేకుండా, ఏ విధమైన మాటకు చేతలకి పొంతన లేకుండా, ఈ రోజు చెప్పిన మాటకి రేపు చెప్పే మాటకి అసలు అవగాహన రాహిత్యంతో ఎవడన్నా ఒక పొలిటీషియన్ ఒక గాలికి తిరుగుతున్నాడంటే పవన్ కళ్యాణ్. చూసుకోవాలంటే అసలు కార్యకర్తలు మీరందరూ గిల్లించుకోండి, కొడితే కుట్టించుకోండి అని చెప్పేవాడు ఎవడన్నా ఉంటాడా? డైరెక్ట్ గా చెప్పబ్బా. జనసేన పోనీ తను పార్టీ పెట్టుకున్న తర్వాత జస్ట్ ఫర్ ద సేక్ ఒక పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకు చేయాలనుకున్నప్పుడు వేరే వాడు అంటే అంటే వేరే వాడి కింద నేను పని చేస్తాను, ఇదే రాజ్యాలు ముందుప్పుడు రాజు పోకడ పడతాడు, నేను సామంత రాజుగా ఉంటాను అని. సామంత రాజులు ఏం చేయగలుగుతారు? రాజు ఏం చెప్తే చేయాల్సిందే కదా. అంతే. అదే రాజుని ఒకానొక కాలంలో తండ్రి కొడుకుల్ని వీడు వెన్నుపోటుగాడు, వీడు పప్పుగాడు, వీడు సూట్ కేసులు మోసుకొని పోతాడు, డబ్బులు తినేశాడు, రకరకాలుగా అన్నాడు కదా. అదే అతను వాళ్ళని తిట్టి మళ్ళా వాళ్ళనే 15 రోజులు ఉంటున్నా అంటున్నాడు. ఇంకొకటి విషయం తెలియదు. హీ వాంట్స్ టు వర్క్ విత్ లోకేష్ ఇఫ్ టైం పర్మిట్స్. ఇఫ్ హీ స్టిల్ దేర్ హీ వాంట్స్ టు వర్క్ విత్ దేవాంశ్. దట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ సీఎం అవరా? గురు పక్కన పెట్టే గురు పవన్ కళ్యాణ్ సీఎం అనేది. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే వాడు తెలుగుదేశానికి సపోర్ట్ చేయకపోతే ఒకవేళ అవకాశం ఉందేమో తెలియదు నాకు. ఇఫ్ హీ కమ్స్ అవుట్ ఆర్ హీ అలైన్స్ విత్ హిస్ బీజేపీ ఆర్ హీ కమ్స్ అవుట్ అలోన్, మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్. హౌ కమ్ హీ బికమ్ టీడీపీలో ఉంటే వాడికి 2 విధాలుగా అయ్యే ఛాన్స్ లేదు. టీడీపీలో ఉంటే అస్సలు ఛాన్స్ లేదు. అంతే కదా. ఏదర్ లోకేష్, దైవాన్స్, తర్వాత ఇంకెవరున్నా వస్తారో తెలియదు మరి. అంతవరకు ఉంటాడో అంటే దైవాన్స్ వచ్చేంత వరకు లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారా లేదా అనేది పక్కన పెడదాం. రైట్ ప్రభాకర్ గారు, తిరుమల చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయం ఎంతవరకు ముందుకు పోతుందో చూద్దాం. మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.